రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఎంత ముఖ్యమైనదో ఫండమెంటల్ రైట్స్ కూడా అంతే ముఖ్యమైనవి. ఎందుకంటే ఏ ప్రజలకి ఎవరికి కూడాను వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి తెలియదు. ఆర్టికల్ 14 క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. అందరూ సమానమే. కుల మత రాజకీయ లింగ భేదం మీద గాని రంగు భేదం మీద గాని ఎవ్వరు తేడా లేదు, అందరూ ఒకటే అని ఎంత మందికి తెలుసు? చాలా మందికి తెలియదండి రూరల్ ఏరియాలో. అలాంటి వాళ్ళకు కూడా మనం రాజ్యాంగాన్ని తెలిసేటట్టు చేస్తే, రాజ్యాంగం నాకు అందరు సమానమే అని హక్కు ఇచ్చింది, నువ్వెవరి అడగడానికి నన్ను, నేను కూడా సమానమే, ధనికుడు పేదవాడు అనే తేడా లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవుతుంది. అదే విధంగా ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, నన్ను దేని మీద కూడా నువ్వు డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు, అందరూ సమానమే అని చెప్పేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన వస్తుంది. అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పేసి బల్ల గుద్ది నిలదీసి అడుగుతాడండి అన్యాయం జరిగిన చోటల్లా. ఆర్టికల్ 19 అనేది నాకు ఏమిచ్చింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే హక్కు నాకు ఇచ్చింది. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడొచ్చు, నాకు అవినీతి జరిగినప్పుడు నేను మాట్లాడొచ్చు, నాకు ఈక్వల్ రైట్ లేనప్పుడు నేను మాట్లాడొచ్చు అని చెప్పేసి ప్రజలు తిరిగి ప్రశ్నించే అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ మిత్రులారా చూడండి, ఆర్టికల్ 19 అనేది చాలా దారుణంగా వైలేట్ అయిపోయింది మన భారతదేశంలో. ఎవరు ఏం మాట్లాడినా కానీ తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టేటువంటి రోజులు ఈ రోజు జరుగుతున్నాయి. అదే ప్రజలకు గనక అందరికి గనక అవగాహన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు, అన్యాయాన్ని ఎదిరిస్తారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ లో ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, స్వేచ్ఛ, బతికే హక్కు నాకుంది అని నిలదీసి ప్రజలు గవర్నమెంట్ అడుగుతారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.